మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే చాలా శక్తివంతమైన అమావాస్య, శనివారం. ఈ అమావాస్య రోజు అంటే ఈ రోజు రాత్రి 12 గంటలలోపు మీ ఇంట్లోని గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టి చూడండి. మీకు పట్టిన అష్ట దరిద్రాలన్నీ ఈ రోజుతో తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. కష్టాలు, ధన సమస్యలు అన్నీ పోతాయి. సిరి సంపదలు ఖచ్చితంగా మీ సొంతమవుతాయి. ధనధాన్యాలకు ఎప్పటికీ లోటు లేకుండా జీవించగలుగుతారు. మరి ఈరోజు ఇంత శక్తివంతమైన అమావాస్య రోజు గ్యాస్ పొయ్యి కింద ఏ వస్తువు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఎంతటి దరిద్రం ఉన్నా, ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏళ్ల నుండి నరదృష్టి మీ ఇల్లుని పట్టి పీడిస్తున్నా సరే ఖచ్చితంగా ఈ రోజుతో తొలగిపోతుంది. నరదృష్టి అనేది చాలా తగులుతూ ఉంటుంది. మనం కొంచెం ఎదుగుతున్నా, మన ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నా, లేదా ఇంట్లో ఉన్న వ్యక్తులు చాలా చురుగ్గా, అందంగా అన్ని పనుల్లో విజయాలు సాధిస్తూ ఉన్నా సరే నరులు చూసి తట్టుకోలేక దృష్టిని పెడుతూ ఉంటారు. ఇతరులు ఎదుగుతుంటే చూడలేనివారు, ఓర్వలేనివారు చాలామందే ఉంటారు. వాళ్ళ జీవితంపై కన్నా ఇతరుల జీవితంపైనే ఎక్కువ ఫోకస్ని చేస్తూ ఉంటారు. ఇతరులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఎప్పుడూ అదే పనిగా గమనిస్తూ ఉంటారు. ఇతరులు బాగుపడితే చూడలేక, ఓర్వలేక వారు పని కట్టుకొని మరీ మన ఇంటి చుట్టూ తిరుగుతూ మనకి దిష్టి పెడుతూ ఉంటారు. మన ముందు మంచివారిలాగా నటిస్తారు. కానీ మనసువ మాత్రం ఎంతో కుళ్ళు ఉంటుంది. మనం జీవితంలో ఎదుగుతుంటే అనుక్షణం మనపైనే ఒక కన్ను వేసి ఉంచుతారు. అలా ఉంచి పదే పదే వాళ్ళు బాగున్నారు అంటూ దిష్టిని పెడుతూ ఉంటారు. తీరా మనం సమస్యల్లోకి వెళ్ళాక అప్పుడు వారి కళ్ళు చల్లబడతాయి. అప్పుడు వారు హ్యాపీగా ఉంటారు. అంటే ఇతరులు బాగుంటే చాలామంది ఓర్వలేని వారు ఉంటారు. అలాంటి దృష్టి దోషాల నుండి కూడా తొలగించుకునే పరిహారం ఈ పరిహారం. ఈ రోజు చాలా శక్తివంతమైనది అని వేద పండితులే చెబుతున్నారు. నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అని పెద్దవాళ్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి ఘోరమైన భయంకరమైనటువంటి నరదృష్టి నుండి తప్పించుకోవాలి అంటే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రి 9 నుండి 12 గంటలలోపు ఈ పరిహారం చేయండి. రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే వంటగది అనేది చాలా పవిత్రమైనటువంటిది. పూర్వకాలంలో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇప్పటికీ వంటగది అంటే దేవాలయంతో సమానంగా భావిస్తూ ఉంటాము. అలానే పూజ చేసే పూజగది కూడా వంటగదిలో వస్తూ ఉంటుంది. కొంతమందికి వంటగది, పూజగది కలిసే ఉంటాయి. కొన్నిసార్లు పూజగదిని సపరేట్గా ఉంచుకోలేని వారు వంటగదిలోనే పెట్టి దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. అంటే వంటగది అంటే దేవాలయంతో సమానం. అందుకే పూర్వకాలంలో మన పూర్వీకులు స్నానం చేయకుండా వంటగదిలోకి అడుగు పెట్టేవారు కూడా కాదు. కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం మనం వంటగదిలోకి స్నానం చేయకుండానే వెళ్లడమే కాకుండా బ్రష్ చేయకుండానే అన్ని పనులను పూర్తి చేసుకోవలసి వస్తుంది. కానీ శాస్త్రం ఏం చెబుతోందంటే ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం బ్రష్ చేసుకుని వంటింట్లో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇక అంతేకాకుండా ఈరోజు శక్తివంతమైన అమావాస్య కాబట్టి ₹1 సరే పేదవారికి దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీకు పట్టిన జాతక దోషాలు తొలగిపోతాయి. దరిద్ర బాధలు పోతాయి. తెలిసి తెలియక చేసిన జన్మజన్మల దరిద్ర పాపాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, ఈ అమావాస్య రోజున ఎవరికైనా ఒక్కరికి ఆహారం దానంగా ఇస్తే మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి. మీరు సంపాదించే మార్గాలకు అడ్డుగా ఉన్న దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి. మూసుకుపోయిన ధనద్వారాలన్నీ తెరుచుకోవడం జరుగుతుంది. ఇక ఈరోజు రాత్రి వంటగదిలో ఏ వస్తువుని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కొంచెం అంటే ఒక గుప్పెడు గల్లుప్పు తీసుకోండి. మన హైందవ సాంప్రదాయాలలో మరియు ప్రాచీన పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఉప్పును సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాము. సముద్ర గర్భం నుంచి ఉద్భవించినటువంటి ఈ ఉప్పులో ఎంతటి దరిద్రాన్నైనా, ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులనైనా సరే క్షణాల్లో పారద్రోలగల అద్భుతమైన మరియు సానుకూలమైనటువంటి శక్తి దాగి ఉన్నట్టుగా మనకు ఎన్నో పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
మన పూర్వీకులు కూడా తమ ఇళ్లలో ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా, ఎంతటి కఠినమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా ఇలాంటి దొడ్డుప్పుతో ఎన్నో రకాల శక్తివంతమైన పరిహారాలను పాటించి మంచి అద్భుతమైన మరియు విశేషమైన ఫలితాలను పొందారు. అందుకే ఈ దొడ్డుప్పుతో చేసేటటువంటి ప్రతి పరిహారానికి కూడా 100% ఖచ్చితమైన ఫలితం అనేది సత్వరని రావడం జరుగుతుంది. ఉప్పు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నశించిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది అనూహ్యంగా వృద్ధి చెందుతుంది అని పెద్దలు చెబుతారు. ముందుగా ఈ పరిహారం చేయడం కోసం ఒక మంచి శుభ్రమైన ప్లేటును తీసుకోండి. ఆ ప్లేటు ఇత్తడిదైనా లేదా స్టీల్దైనా పర్వాలేదు, కానీ ఎంగిలి పడనిది మరియు శుభ్రంగా నీటితో కడిగి పవిత్రంగా తుడుచుకున్నది అయి ఉండాలి. ఆ తర్వాత ఆ శుభ్రమైన ప్లేటుకు 3 కుంకుమ బొట్లు పెట్టి ప్లేట్లో గుప్పెడు ఉప్పును పోయాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారానికి ఖచ్చితంగా కల్లుప్పు అనగా రాళ్ళ ఉప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే వాడాలి. ఎందుకంటే దొడ్డుప్పులో మాత్రమే వాతావరణంలో ఉండే చెడు శక్తులను నాగేసుకునే సహజ సిద్ధమైన దైవిక శక్తి ఉంటుంది. సన్నటి పొడి ఉప్పును ఈ పరిహారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ప్లేటు నిండుగా ఉప్పును పోసిన తర్వాత ఆ ఉప్పు పైన సువాసన వెదజల్లే కొన్ని పూల రేకులను అందంగా ఉంచాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రటి గులాబీ పూల రేకులను వేస్తే మరీ మంచిది. ఒకవేళ మీకు గులాబీ పూల రేకులు అందుబాటులో దొరకకపోతే మీ ఇంట్లో అందుబాటులో ఉన్న ఇతర ఏవైనా మంచి సువాసన గల పూల రేకులను ఆ ఉప్పు పైన అందంగా పరచండి. పువ్వులు ఎల్లప్పుడూ ఇంట్లోకి సానుకూల శక్తిని మరియు ఆకర్షణను తీసుకువస్తాయి. ఆ విధంగా పూల రేకులను వేసిన తర్వాత దానిపైన కొద్దిగా మినప్పప్పును కానీ లేదా పెసరపప్పును కానీ వేయాలి. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ప్రీతికరం. అలాగే మన వంటింట్లో ఉంటే ఈ మినప్పప్పు లేదా పెసరపప్పు సాక్షాత్తు ఆ ధాన్యలక్ష్మి స్వరూపాలుగా సిరి సంపదలకు ప్రతీకలుగా పరిగణించబడతాయి. వీటిని ఉప్పు పైన వేయడం వల్ల ఇంట్లో ఎన్నటికీ కూడా అన్నపానాలకు ధనధాన్యాలకు లోటనేది రాదు. గ్రహ దోషాలు కూడా పోతాయి. ఇలా పప్పులు వేసిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న ఉప్పు మరియు పూల రేకులపైన మధ్యలో ఒక రూపాయి బిళ్ళను ఉంచండి. లోహంతో చేసిన ఈ రూపాయి కాయిన్ లక్ష్మీదేవికి మరియు కుబేరుడికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ రూపాయి బిళ్ళను ఉంచిన తర్వాత పసుపు మరియు కుంకుమలను కొద్దిగా మీ కుడి చేతితో తీసుకుని ఆ రూపాయి బిళ్ళపైన అత్యంత భక్తిగా వేయండి. పసుపు కుంకుమలు ఇంట్లో ఎప్పుడూ కూడా సౌభాగ్యాన్ని, సిరి సంపదలను వృద్ధి చేస్తాయి. ఇవన్నీ వేసిన తర్వాత ఆ ప్లేటును ఎంతో జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకొని వెళ్ళి మీ వంటింట్లో ఉన్న గ్యాస్ పొయ్యి కింద ఎవరికీ అడ్డు తగలకుండా భద్రంగా పెట్టండి. వంటిండ్లు అనేది సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి కొలువై ఉండే పవిత్రమైన ప్రదేశం. గ్యాస్ పొయ్యి అనేది అగ్నిదేవుని స్థానం. గ్యాస్ పొయ్యి కింద ఈ విధంగా ఉప్పుతో చేసిన ఈ ప్లేటును పెట్టడం వల్ల వంటింట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారం చేయడానికంటే ముందు మీరు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. అవి ఏమిటి అంటే, ముందుగా మీరు భోజనం అనంతరం అంటే రాత్రి భోజనం అయ్యాక ఆ గిన్నెలను మొత్తం నీట్గా శుభ్రం చేసుకోండి. తర్వాత గ్యాస్ పై ఉన్న పాల మరకలు, కూర మరకలు ఏవైనా ఉంటే వాటిని క్లాత్తో శుభ్రం చేయండి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను పరిశుభ్రంగా తుడిచివేయండి. అలానే గ్యాస్ స్టవ్ కింద చుట్టుపక్కల కూడా ఎలాంటి చెత్త చెదారం వస్తువులు లేకుండా శుభ్రపరచుకోండి. ఆ తర్వాత వంటగది పూర్తిగా శుభ్రమైన తర్వాత తిని పడుకునే ముందు అంటే అందరూ పడుకుంటారు కదా, ఆ సమయంలో మీరు ఈ పరిహారం చేయండి. అంటే ఎవరైతే పరిహారం చేస్తారో ఆ ఒక్కరు మాత్రం మేల్కొని ఉండాలి. అలా అందరూ పడుకున్నాక మీరు కూడా ఇక పడుకుంటాను, వంటగదిలోకి ఇక రాను, ఏ పని వంటగదిలో లేదు అని అనుకునే సమయంలో ఈ పరిహారం చేయాలి. ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. అలా పెట్టి ఒకసారి నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పుకొని అవన్నీ తీరిపోవాలి అని గట్టిగా సంకల్పించుకోండి. మీకున్న అప్పులు తీరిపోవాలి, ధన సమస్యలు పోవాలి, మా జీవితం అద్భుతంగా మారాలి, మాకున్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఆర్థిక సమస్యలు పోవాలి, మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తరువాత వెళ్ళి పడుకోండి. అలా చేశాక మళ్ళీ మరుసటి రోజు నిద్రనేచాక అందులో ఉన్న ఉప్పుని, ఇతర పదార్థాలను ఏదైనా ఒక కవర్లో వేయండి. అలా వేసి మూటలా కట్టి ఇంటి బయట ఉండే డస్ట్బిన్లో పడేయండి. అందులో వేసిన రూపాయి కాయన్ని మాత్రం తీసి శుభ్రంగా కడిగి దానిని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం, జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. నెగిటివిటీ ఎంతున్నా సరే ఖచ్చితంగా క్షణాల్లో దూరమైపోతుంది. ధన సమస్యలు కూడా పోతాయి.
రాత్రికి రాత్రే మీకు ఉన్న సమస్యలు తొలగి సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ అమావాస్య రోజు రాత్రి 12 గంటలకి లేదా 12 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ చీకటి పడిన తరువాత మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి. అంతేకాదు, మనం పరిహారాన్ని ఉప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న ఎంతటి దరిద్రమైన నెగిటివ్ ఎనర్జీ అయినా, జ్యేష్ఠాదేవి, నరదృష్టి వంటి నెగిటివ్ ఎనర్జీలు అన్నీ తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం, శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయి. గనుక ఈరోజు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసుకుని మంచి ఫలితాన్ని పొందండి. పూర్వం పుణ్యభూమి అయిన భరతవర్షంలో వేదాంతపురం అనే ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరుకు తగ్గట్టుగానే అక్కడి ప్రజలు వేదాలను, ధర్మాన్ని గౌరవిస్తూ దైవభక్తితో జీవించేవారు. ఆ గ్రామంలో వాసుదేవ శర్మ అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కేవలం పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు కాదు. ఆయన ఒక గొప్ప పండితుడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఆయనకు కరతాళ మలకం. ఆయన వాగ్ధాటి అద్భుతం. ఆయన జ్ఞానం అపారం. కానీ విధి ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించింది. వాసుదేవ శర్మ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమభక్తుడు. ఆయన శ్వాస, ధ్యాస అన్నీ ఆ 7 కొండలవాడే. ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆయన పెదాలపై గోవిందా గోవిందా అనే నామం తప్ప మరో మాట ఉండేది కాదు. అయితే ఆయన జాతకంలో శనిదోషం అత్యంత ప్రబలంగా ఉంది. ఆ శని ప్రభావం వల్ల ఆయన జీవితం కష్టాల కడలిగా మారింది. ఆయన ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించినా దరిద్రం అనే నీడ ఆయన్ని వదిలిపెట్టేది కాదు. ఆయన ఏ పని తలపెట్టినా అది 100కి 99 సార్లు విఫలమయ్యేది. ఒక యజ్ఞం చేద్దామని ఎవరైనా సంకల్పిస్తే వాసుదేవ శర్మ జ్ఞానం తెలిసినా ఆయన అదృష్టం బాగోలేదు, ఆయన్ని పిలిస్తే మన పని కూడా మధ్యలో ఆగిపోతుంది అని జంకేవారు. భిక్షాటనకు వెళ్తే కొందరు దయతలిచి ఏదైనా ఇచ్చేవారు, మరికొందరు పనిచేసి బ్రతకలేవా అని అవమానించేవారు. కొన్నిసార్లు రోజుల తడబడి పచ్చి మంచినీళ్లు తప్ప గొంతులో గింజ కూడా పడని దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొనేవాడు. ఈ కష్టాలన్నీ చూస్తున్న కర్మఫల ప్రదాత న్యాయదేవత అయిన శనిదేవుడికి వాసుదేవ శర్మ భక్తిని చూసి ఒక విపరీతమైన ఆలోచన కలిగింది. ఆహా, ఈ బ్రాహ్మణుడికి ఎంత ధైర్యం! ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని అవమానాలు ఎదురైనా అతని భక్తి చెక్కు చెదరటం లేదు. అతని విశ్వాసం నా శక్తిని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. నా వక్రదృష్టి పడితే దేవతల సింహాసనాలే కదిలిపోతాయి. అలాంటిది ఈ మానవుడు నా ప్రభావాన్ని తట్టుకొని ఎలా నిలబడగలుగుతున్నాడు? ఇతని ధర్మాన్ని, భక్తిని నా పూర్తి శక్తితో పరీక్షిస్తాను. నా ప్రభావం ముందు ఏ దైవమూ నిలబడలేదని, ఏ భక్తి కాపాడలేదని ఈ లోకానికి నిరూపిస్తాను అని కఠినంగా సంకల్పించుకున్నాడు. ఆ క్షణం నుండి శనిదేవుడి వక్రదృష్టి మరింత తీవ్రమై వాసుదేవ శర్మ జీవితం అగ్నిగుండంగా మారింది. ఒకనాటి రాత్రి కుండపోత వర్షంతో పాటు పెనుగాలి వాన మొదలయ్యింది. ఆ గాలికి ఆయన చిన్నపాటి గడ్డి గుడిసె పైకప్పు ఎగిరిపోయింది. గోడలు నేలమట్టమయ్యాయి. ఆ రాత్రంతా ఆయన ఒక్క చెట్టు కింద తలదాచుకుని చలికి వణుకుతూ గడిపాడు. మరోసారి ఎవరో దయతలచి ఇచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని ఒక కుండలో దాచుకుంటే శనిదేవుడి ప్రేరణతో వచ్చిన ఎలుకల గుంపు ఆ కుండకు కన్నం వేసి గింజ ఒక్కటి లేకుండా నాశనం చేశాయి. ఆకలితో నకనకలాడుతున్న ఆయనకు ఆశ్రయం, ఆహారం రెండూ కరువయ్యాయి. చివరికి పౌష్టికాహార లోపంతో, మానసిక వేదనతో తీవ్రమైన జ్వరం బారిన పడి మంచాన పడ్డాడు. కనీసం లేచి నిలబడడానికి కూడా శక్తి లేని ఆ స్థితిలో ఆయన తనను తాను నిందించుకోలేదు, ఆ భగవంతుణ్ణి కూడా దూషించలేదు. కళ్ళు మూసుకొని మంచం మీద నుండే ఆ శ్రీనివాసుని స్మరించుకునేవాడు. ఆయన భక్తిని చూసి చలించని శనిదేవుడు అతని అంతాన్ని చూడాలని మరింత పట్టుదలతో ఎదురుచూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వాసుదేవ శర్మ తన భక్తి మార్గాన్ని వీడలేదు. ముఖ్యంగా ప్రతి నెలా వచ్చే శుక్ల, కృష్ణ పక్ష ఏకాదశి రోజులలో ఆయన ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా తప్పకుండా ఉపవాసం ఉండేవాడు. తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి తులసిమాలతో ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ అతి కష్టం మీద నడిచి ఊరి చివర ఉన్న చిన్న కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకునేవాడు. ఆ స్వామి పాదాల చెంత కూర్చొని, ఓ శ్రీనివాస, ఆపద్బాంధవ, నా కష్టాలు, నా ఆవేదన
నీకు తెలియనివి కావు. ఈ జన్మలో నేను ఏ పాపం చేశాను, ఏ కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నానో నాకు తెలియదు. కానీ నా భక్తి, నా ఆత్మ నీకే అంకితం. ఈ కష్టాలన్నీ నా ప్రారబ్ధాన్ని కరిగించడానికి నీవు పెడుతున్న పరీక్షలేనని భావిస్తున్నాను. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నన్ను కరుణించి తండ్రి అని కన్నీళ్లతో స్వామి పాదాలను అభిషేకించేవాడు. అలాగే ఒకానొక పవిత్రమైన ఏకాదశి రోజు రానే వచ్చింది. ఆ రోజు వాసుదేవ శర్మ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత 3 రోజులుగా గొంతులో గింజపడలేదు. జ్వరంతో శరీరం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అయినా ఆయన తన ఏకాదశి వ్రత సంకల్పాన్ని వీడలేదు. యథాప్రకారం ఉపవాస దీక్షతో చేతిలో ఒక కర్రను ఊతగా చేసుకుని కొండపైకి బయలుదేరాడు. అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ప్రాణం పోతున్నట్లుగా ఉంది. అయినా పెదవులపై గోవిందా గోవిందా నామస్మరణ మాత్రం ఆగలేదు. ఆయన దీనస్థితిని, అచంచలమైన భక్తిని చూసిన శనిదేవుడు, ఇదే సరైన సమయం, ఇతని కథకు ముగింపు పలకాలి. ఇతని భక్తి ఇతని ప్రాణాలను ఎలా కాపాడుతుందో నేను కూడా చూస్తాను అని తన మాయతో ఒక భయంకరమైన పెద్ద పులి రూపాన్ని ధరించి వాసుదేవ శర్మ వెళ్తున్న దారికి అడ్డుగా వచ్చి నిలబడింది. ఆ పులి గర్జనకు అడవిలోని పక్షులు చెల్లాచెదురయ్యాయి. దాని ఆకలితో మెరుస్తున్న కళ్ళు, వాడి అయిన కోరలు చూసి క్షణకాలం వాసుదేవ శర్మ గుండె ఆగిపోయినంత పనైంది. మృత్యువు తన కళ్ళ ముందే నిలబడి ఉందని ఆయనకు అర్థమైపోయింది. కానీ ఆ తర్వాతి క్షణంలోనే అతనిలో భయం స్థానంలో ఒక అనిర్వచనీయమైన శాంతి ఆవరించింది. అతను భయంతో పారిపోవాలని ప్రయత్నించలేదు. కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి తన ఇష్టదైవాన్ని బిగ్గరగా ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఓ ఆపద్బాంధవ, అనాథ రక్షక వెంకటరమణ, ఈ దీనుడి చివరి ప్రార్థన వినవా? నా జీవితమంతా నీ నామస్మరణతోనే గడిపాను. ఈ ఏకాదశి రోజున నీ దర్శనం చేసుకోకుండానే నా ప్రాణాలను ఈ పులి రూపంలో హరించాలని నిర్ణయించుకున్నావా? అంతా నీ లీల. నీ పాద సన్నిధికి చేరువలో నీ నామాన్ని స్మరిస్తూ మరణించటం కూడా నా పూర్వజన్మ సుకృతమే. నన్ను నీ పాదాల చెంతకు చేర్చుకో తండ్రి అని ఆర్తితో ప్రార్థించాడు. ఆ ప్రార్థనలోని ఆర్తికి, భక్తికి ఆ కొండరాళ్ళు కూడా కరిగాయేమో అన్నట్లుగా ఉంది. ఆ ఆర్తనాదం నేరుగా ఏడుకొండలపై కొలువ ఉన్న శ్రీనివాసుడి చెవిన పడి ఆయన హృదయాన్ని కరిగించింది. భక్తుడి ఆర్తనాదాన్ని విన్న ఆ క్షణమే కరుణామయుడైన వెంకటేశ్వర స్వామి ఒక గంభీరమైన వేటగాడి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. విశాలమైన వక్షస్థలం, బలమైన భుజాలు, చేతిలో ధనుర్బాణాలు, నడుముకు కట్టిన అంబుల పొదితో, ముఖంలో రాజ తేజస్సుతో ఉన్న ఆ వేటగాడిని చూడగానే పులి రూపంలోని శనిదేవుడు కూడా ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. వేటగాడు ఆ పులిపై బాణాన్ని ఎక్కుపెట్టి మేఘ గంభీర స్వరంతో, ఆగు, నీవెవరు? ఈ నిరాపరాధి అయిన బ్రాహ్మణుడిని ఎందుకు భయపెడుతున్నావు? ఇతను నా ఆశ్రయుడు, నా రక్షణలో ఉన్నాడు. ఇతనికి ఎలాంటి హాని తలపెట్టినా నా బాణం నీ గుండెల్లో నాటుకుంటుంది. మారు మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని గర్జించాడు. వేటగాడి రూపంలో ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువని, ఆ తేజస్సు, ఆ అధికారం ఆయనవి మాత్రమేనని గ్రహించిన శనిదేవుడు మానవ రూపంలో తనను తాను దాచుకుని తల వంచుకుని మౌనంగా అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. వాసుదేవ శర్మ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భయంకరమైన పులి లేదు. కేవలం ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న వేటగాడు మాత్రమే నిలబడి ఉన్నాడు. ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న ఆయనకు ఆ వేటగాడు దైవంలా కనిపించాడు. అతను వెంటనే ఆ వేటగాడి పాదాలపై పడి, అయ్యా, మీరు ఎవరు? నా ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవులు. ఈ నిరుపేద బ్రాహ్మణుడు మీకు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలడు అని కృతజ్ఞతతో అడిగాడు. అందుకు ఆ వేటగాడు వాసుదేవ శర్మను ఆప్యాయంగా పైకి లేపి చిరునవ్వుతో, నాయనా, నేను ఈ అడవికి రాజును. నా పరిధిలో సంచరించే వారిని కాపాడుకోవడం నా ధర్మం. నీవు ఎంతో ఆకలితో నీరసంగా ఉన్నట్లున్నావు. ఇదిగో ఈ గుమ్మడికాయను దానంగా స్వీకరించు. నీ ఏకాదశి వ్రతం ముగిసిన తర్వాత దీన్ని ఆహారంగా తీసుకొని నీ ఆకలి తీర్చుకొని చెప్పి ఒక పెద్ద గుమ్మడికాయను అతనికి ఇచ్చి అతను చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. జరిగిందంతా ఒక కలలా అనిపించింది వాసుదేవ శర్మకు. ఆ వేటగాడు సాక్షాత్తు తన ఇష్టదైవమైన శ్రీనివాసుడేనని గ్రహించడానికి ఆయనకి ఎంతో సమయం పట్టలేదు. తన భక్తికి, తన ప్రార్థనకు ఆ స్వామి స్పందించి తన ప్రాణాలను కాపాడాడని గ్రహించి ఆనందంతో ఆయన పాదాలకు మనసులోనే వేల వేల నమస్కారాలు అర్పించుకున్నాడు.
స్వామి ప్రసాదంగా భావించి ఆ బరువైన గుమ్మడికాయను భుజాన వేసుకుని కొత్తగా వచ్చిన శక్తితో కొండ దిగి తన ఇంటికి చేరుకున్నాడు. ద్వాదశి ఘడియలు ప్రవేశించిన తర్వాత స్వామికి నైవేద్యం సమర్పించి ఉపవాసం విరమించి ఆ గుమ్మడికాయను వండుకుందామని ఒక చేతితో కొయ్యబోయాడు. కానీ కత్తి మొన దానికి తగలగానే ఒక విచిత్రమైన లోహ శబ్దం వచ్చింది. ఆశ్చర్యంతో దాన్ని మరింత బలంగా పగలగొట్టి చూడగా ఆయన కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో మూసుకుపోయాయి. లోపలంతా బంగారు నాణాలు, వజ్రాలు, వైడూర్యాలు, మరకత మాణిక్యాలతో నిండి ఉంది. అనంతమైన సంపద రాశిని చూసిన వాసుదేవ శర్మకు నోట మాట రాలేదు. తన కష్టాలు తీరిపోయినాయని, తన భక్తికి, తన సహనానికి ఆ ఏడుకొండలవాడు ప్రసన్నుడై కరుణించాడని గ్రహించి ఆనంద బాష్పాలతో నేలపై సాష్టాంగపడి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ ధనంతో అతను ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించి ఒక చక్కని ఇల్లు కట్టుకున్నాడు. జీవనాధారం కోసం కొన్ని పొలాలు కొన్నాడు. కానీ ఆ అపారమైన సంపద అతనిలో గర్వాన్ని కానీ అహంకారాన్ని కానీ పెంచలేదు. దానికి బదులుగా ఆయనలో వినయాన్ని, దాతృత్వాన్ని, కరుణను 1000 రెట్లు పెంచింది. తనలాగా ఆకలితో ఎవరూ అలమటించకూడదని సంకల్పించి తన గ్రామంలో ప్రతిరోజు అన్నదానం చేయటం ప్రారంభించాడు. పేద ఆడపిల్లల వివాహాలకు సహాయం చేసేవాడు. విద్యార్థులకు విద్యాదానం చేసేవాడు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించాడు. తన జీవితాంతం ఏకాదశి వ్రతాన్ని వీడకుండా ప్రతి ఏకాదశికి తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ధర్మబద్ధమైన సార్థకమైన జీవితాన్ని గడిపాడు. చివరికి అతని పుణ్యఫలం పరిపూర్ణమవగానే శ్రీహరి పంపిన దివ్య విమానంలో శరీరంగా వైకుంఠానికి చేరుకుని స్వామిలో ఐక్యమయ్యాడు. వాసుదేవ శర్మ భక్తిని, అతనికి లభించిన సద్గతిని చూసిన శనిదేవునికి తన గర్వము, అహంకారము పూర్తిగా నశించాయి. భక్తి శక్తి ముందు తన శక్తి ఎంత అల్పమైనదో ఆయనకు జ్ఞానోదయం కలిగింది. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆయన నేరుగా తిరుమల కొండపై ఆనంద నిలయములో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్దకు వెళ్ళాడు. స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆయన పాదాలపై పడి, కరుణామయ శ్రీనివాస, నన్ను క్షమించు. అహంకారంతో కన్నులు మూసుకుపోయి నీ పరమ భక్తుడైన వాసుదేవ శర్మను అనేక కష్టాలకు గురి చేశాను. నా కర్మఫల సిద్ధాంతాన్ని నిరూపించాలని ప్రయత్నించి నీ భక్త వాత్సల్యాన్ని తక్కువగా అంచనా వేశాను. నా అపరాధాన్ని మన్నించు ప్రభు అని వేడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో శనిదేవుణ్ణి పైకి లేపి, శనేశ్వర, నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. జీవులకు వారి కర్మ ఫలాలను అందించటం నీ ధర్మం, అందులో తప్పేమీ లేదు. కానీ ఆ ధర్మాన్ని అహంకారంతో ముడిపెట్టడం దోషం. వాసుదేవుడు తన కష్టాలకు ఎన్నడూ నన్ను నిందించలేదు, తన భక్తిని వీడలేదు. అందుకే అతడిని కాపాడటం నా ధర్మమైంది అని పలికాడు. అందుకు శనిదేవుడు 2 చేతులు జోడించి, స్వామి, నాకు జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుండి నీపై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన వారిని, ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని, శనివార వ్రతాన్ని ఆచరిస్తూ నీ నామాన్ని స్మరించే వారిని నేను కావాలని కష్టపెట్టను. వారి కర్మ ఫలాలు తీవ్రంగా ఉన్నప్పటికీ నీ భక్తి కారణంగా నా దృష్టి వారిపై సౌమ్యంగా ఉంటుంది. నీ భక్తులకు నా వలన కలిగే పీడ తగ్గుతుంది. ఇది నీ పాదాల సాక్షిగా నేను ఇస్తున్న మాట అని వాగ్దానం చేశాడు. శనిదేవుడి పరివర్తనకు వెంకటేశ్వర స్వామి వారి సంతసించి ఆయన్ని ఆశీర్వదించాడు. ఆనాటి నుండి శ్రీ వెంకటేశ్వరుని భక్తులు శనిదోష నివారణ కోసం కూడా స్వామివారిని పూజించడం ప్రారంభించారు. భక్తితో గోవింద నామస్మరణ చేసేవారికి శని ప్రభావం కూడా తగ్గి స్వామి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని లోకంలో స్థిరపడింది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.